నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ, నేను కవిత. వివరాల్లోకి వెళదాం. ఏపీలో హింసాత్మక ఘటనలపై సిట్ రిపోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి చేరింది. 150 పేజీల ప్రాథమిక నివేదికను సిఎస్సికి ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి పంపించారు. సిట్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. పోలీసుల వైఫల్యాలు బయటపడ్డాయి. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలో పర్యటించిన సిట్ బృందం 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు గుర్తించింది. 33 ఎఫ్ఐఆర్లను పరిశీలించింది. పల్నాడులో 22, తిరుపతిలో 4, అనంతపురంలో 7 కేసులు నమోదయ్యాయి. కొన్ని ఎఫ్ఐఆర్లలో అదనపు సెక్షన్లు చేర్చాలని సిట్ బృందం సిఫార్సు చేసింది. ఇప్పటివరకు మొత్తం 1370 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 124 మంది అరెస్ట్ అయ్యారు. దీంతో సిట్ నివేదిక ఆధారంగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీలు, అనంతపురం డీఐజీ, గుంటూరు రేంజ్ ఐజీని ఆదేశించారు డీజీపీ హరీష్ గుప్తా. సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డితో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా భేటీ అయ్యారు. సిట్ నివేదికలోని అంశాలపై సమీక్షించారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ, భద్రతా చర్యలపై చర్చించారు. బెంగళూరు రేవ్ పార్టీలో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. రేవ్ పార్టీలో 101 మంది పాల్గొన్నారని బెంగళూరు సిపి దయానంద్ వెల్లడించారు. సన్సెట్ టు సన్ రైజ్ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించారని చెప్పారు. రేవ్ పార్టీలో డ్రగ్స్ పట్టుబడ్డాయన్నారు. డ్రగ్స్ పెడ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనుమానితుల బ్లడ్ శాంపిల్ సేకరించామని, ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. రేవ్ పార్టీకి డ్రగ్స్ తీసుకొచ్చిన 5గురిని అరెస్ట్ చేశామని చెప్పారు బెంగళూరు సిపి దయానంద్. Narcotic substances have been seized from the place. Based on this, a case is registered in Electronic City police station and 5 persons have been arrested. Drugs like cocaine, MDMA pistols and hydroganja, these kind of things have been seized from the spot. Subsequently, based on the jurisdiction, it is found that the place where the event was held, the farmhouse, that belongs to Ebgodi police station limits of Bangalore rural district. Accordingly, the case has been transferred to Ebgodi police station. బెంగళూరు రేవ్ పార్టీపై సీబీఐ దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నానంటూ సవాల్ విసిరారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి తాను రెడీగా ఉన్నానని, సోమిరెడ్డి సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. నెల్లూరులో ఎక్కడికి రావాలో చెప్తే అక్కడికి వస్తానంటూ సవాలు చేశారు. కాకాని ఓటమి భయంతోనే సోమిరెడ్డి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మీరు నిష్పాక్షికంగా విచారణ చేయిస్తే నాకు సంబంధించి కానీ, నాకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, ఏర్పాటు చేసినటువంటి ఆ రిసార్ట్లో ఉన్నటువంటి వ్యక్తితో కనీసం నాకు సంబంధాలు ఉన్నా, ఎందుకంటే ఈరోజు ఆ వ్యక్తి నాకు సంబంధాలు ఉన్నారు, ఆ వ్యక్తితో నాకు సంబంధాలు ఉన్నా, లేదు నాకు తెలిసినటువంటి వాళ్ళు, నాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరన్నా ఆ పార్టీలో పాల్గొన్నా, లేదా ఆ కార్లకు సంబంధించి నాకు సంబంధాలున్నా, ఎటువంటి చర్య తీసుకోవడానికైనా మీరు వెనకాడాల్సినటువంటి అవసరం లేదు. నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వెకిలి మాటలు, వెకిలి రాతలు, ఇష్టం వచ్చినట్లుగా థంబ్ నెయిల్స్, ఇష్టం వచ్చిన ఫోటోలతో పోస్టులు, ప్రైవేట్ లైఫ్ ను పబ్లిక్ లో పెడుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతోంది ఎల్లో మీడియా. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసిందనే కారణంతో యాంకర్ శ్యామలను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. తాజాగా బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో యాంకర్ శ్యామల ఉందంటూ తప్పుడు వార్తలను ప్రసారం చేశారు. ఆమె క్యారెక్టర్ను బ్యాడ్ చేస్తూ చెత్త కథనాలను ప్రసారం చేస్తున్నారు. ఈ ఫేక్ ప్రచారాన్ని ఖండించారామె. ఇప్పటికే ఆమె డిఫమేషన్ కేసు వేశారు. ఆ న్యూస్ ఛానల్పై మొత్తం ₹1 కోటి పరువు నష్టం దావా వేశారు. ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు చేసింది. ₹40 లక్షల డబ్బు, భారీగా బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. 20కి పైగా ల్యాండ్ డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. అలాగే బినామీల పేర్లతో పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించారు. సాహితీ ఇన్ఫ్రా కేసు విచారణ అధికారిగా ఉన్న ఉమామహేశ్వరరావు సాహితీ ఇన్ఫ్రా వ్యవహారంలో బాధితుల నుంచి డబ్బు వసూళ్లు చేసినట్లుగా గుర్తించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పా పెట్టకుండా టూర్ వెళ్లారని, ఏ దేశానికి వెళ్లారో కూడా ఆచూకీ లేదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.
రాష్ట్రంలో 175 సీట్లలో గెలుస్తున్నామని, జూన్ 9న రెండవసారి సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. చంద్రబాబు నాయుడు విదేశాలు ఈయనంటే చెప్పారు, ఈయన ఎక్కడ పారిపెట్టరని చూసాం. ఈయన చంద్రబాబు నాయుడు చెప్పాలి అప్పుడు చెప్పాలి, మరి అది వచ్చి కొన్ని పత్రికలు రాదు. ఎక్కడికి రాడరా బాబు అని చూస్తే ఆయన వచ్చి ఎక్కడికి ఏ దేశం వెళ్ళాలో కూడా తెలియదు. అమెరికా వాళ్ళు వచ్చి ఆ తానాకు సంబంధించిన ఇంతకుముందు తెలుగుదేశంతో సంబంధాలు ఉన్న నాయకులు వచ్చి వాళ్ళు వచ్చి మా అమెరికా రాదు అంటారు, వీళ్ళు వచ్చి లండన్ రాలేదంటారు. మరి ఎక్కడికి వెళ్ళాడు నాకైతే తెలియదు. మీకు తెలుసు ఎక్కడికి వెళ్ళాడండి? మీకు కూడా చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు వచ్చి ఆచూకీ లేదు. రేపు రెండో పత్రికల్లో వెళ్ళింది ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ఎక్కడికి వెళ్ళాడు? చంద్రబాబు నాయుడు ఆచూకీ కొనుక్కున్న వారికి పారితోషిక అని ఒక అడ్వర్టైజ్మెంట్ చేయాలి. ఇక తీరమ్మ చూస్తే నేను వెళ్ళిపోయాడు, కొడుకు ఎక్కడ ఉన్నాడని చూస్తే ఇతనికంటే ముందే పారిపోయాడు అతను. ఆంధ్రప్రదేశ్లో అల్లర్లకు టీడీపీ కారణమన్నారు మంత్రి జోగి రమేష్. జూన్ 4 తర్వాత కూటమి ఉండదని ఆయన జోస్యం చెప్పారు. చంద్రబాబు విదేశీ పర్యటనపై సెటైర్లు సంధించారు జోగి రమేష్. ఎల్లో మీడియాలో వేర్వేరుగా వార్తలు రావటం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. తీరా చూస్తే వాళ్ళు కూడా క్వశ్చన్ మార్కే. ఈనాడు చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన, వైద్య పరీక్షల కోసం అమెరికాకు పోయాడని చెప్పేసేమో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ఈ రెండు పేపర్ల మధ్య అంటే ఎల్లో మీడియాల మధ్య సఖ్యత లేదు. అంటే వీళ్ళిద్దరికీ తెలియకుండా చంద్రబాబు నాయుడు ఎక్కడ పారిపోయాడు? తిరుపతి జిల్లాలో తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. భారీగా తరలి వచ్చిన భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా భక్తులంతా వివిధ వేషధారణలతో అమ్మవారికి పూజలు నిర్వహించారు. గంగమ్మ తల్లికి కుటుంబ సమేతంగా సారె సమర్పించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు. మంత్రి పెద్దిరెడ్డి ఆలయం వద్ద స్వాగతం పలికారు. చైర్మన్ కట్టా గోపి యాదవ్ వైఎస్ఆర్సీపీ సీఎం జగన్ ను ఆశీర్వదించాలని అమ్మవారిని కోరినట్లు పెద్దారెడ్డి వెల్లడించారు. ఈరోజు రావడం జరిగింది. అమ్మవారు బాగా దర్శనమిచ్చారు. తప్పకుండా ఈ రాష్ట్రానికి మంచి జరిగే విధంగా అమ్మవారు చర్యలు తీసుకుంటారని చెప్పి వారి ఆశీర్వాదం ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండాలని చెప్పి కోరడం జరిగింది. ఏపీలో కౌంటింగ్ సమయం దగ్గర పడుతుండటంతో అల్లర్లు జరుగుతాయనే సమాచారంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. నూతన ప్రభుత్వం ఏర్పాటు క్రమంలో రాజకీయ ప్రేరేపిత హింసాత్మక ఘటనలకు తావు లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి జిల్లాల్లో ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు జల్లెడ పడుతున్నారు. అనేక ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్లు చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో రోజు రోజుకు ఉత్పత్తి పుంజుకుంటోంది. బొగ్గు కొరత కారణంగా సంక్షోభాన్ని ఎదుర్కొన్న స్టీల్ ప్లాంట్ లో మళ్లీ ఉత్పత్తి రోజు రోజుకు పెరుగుతోంది. ప్లాంట్ గరిష్ట లక్ష్యం ఉత్పత్తి దశలో అడుగులు వేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ముడి బొగ్గు సరఫరా చేసే గంగవరం పోర్టు కార్మికులు దాదాపు 32 రోజుల పాటు సమ్మె బాట పట్టారు. దీంతో బొగ్గు రవాణా నిలిచిపోయింది. ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వం చొరవతో గంగవరం పోర్టు కార్మికుల సమస్య పరిష్కారమైంది. దీంతో పోర్టు నుంచి ప్లాంట్కు సరుకు రవాణా మొదలైంది. క్రమంగా ఉత్పత్తి అందుకుంది. ఈ నెల 17 నుంచి 235 పుషింగ్స్కు ఎదిగింది. ఇప్పుడు 32 పుషింగ్స్ లక్ష్యంగా కార్మికులు పనిచేస్తున్నారు. నిజానికి గంగవరం పోర్టు కార్మికుల సమ్మె కారణంగా ఉత్పత్తి పడిపోయి వేతనాలు జాప్యమైంది. పారిశ్రామిక శాఖపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రపంచంతో పోటీ పడేలా విధానాలు ఉండాలని అధికారులకు సూచించారు. పవర్లూమ్, హ్యాండ్లూమ్ కార్మికులకు ఉపయోగపడేలా కొత్త పాలసీ రూపొందించాలని సూచించారు. అయితే పారిశ్రామిక రంగం అభివృద్ధి కోసం కొత్తగా 6 పాలసీలు రూపొందించనున్నట్లు సీఎం రేవంత్ కు అధికారులు తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసేలోపు పాలసీలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో 10 యూనివర్సిటీలకు ఇన్ఛార్జ్ వీసీలను ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలో పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారులను ఇన్ఛార్జ్ ఉప కులపతులుగా
నియమించింది. ఉస్మానియా యూనివర్సిటీ దానకిషోర్, జేఎస్టీయూకు బుర్రా వెంకటేశం, కాకతీయ యూనివర్సిటీకి వాకాటి కరుణను నియమించారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి రిజ్వీ, తెలంగాణ యూనివర్సిటీకి సందీప్ సుల్తానియా, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి శైలజ రామయ్యర్ ఉప కులపతులుగా నియామకమయ్యారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీకి నవీన్ మిట్టల్ను, శాతవాహన యూనివర్సిటీకి సురేంద్ర మోహన్ను, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీకి జయేష్ రంజన్ను, పాలమూరు యూనివర్సిటీకి నదీం అహ్మద్ను నియమించారు. కేవలం సన్న బియ్యానికి 500 బోనస్ ఇస్తామని తాము చెప్పలేదని తమ వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సన్న బియ్యంతో బోనస్ మొదలు పెడతామని మాత్రమే తాము చెప్పామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి రైతుల్లో పెరుగుతున్న మద్దతును తట్టుకోలేక ప్రతిపక్షాలు అక్కసును వెళ్లగక్కుతున్నాయని ఆరోపించారు. తడిసినా కొంటది, మొలకలెత్తినా కూడా అదే ఎంఎస్పీ రేట్తో కొంటది. మీరు నెలల తరబడి కొన్నటువంటి ధాన్యానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. మేము కేవలం 3 రోజుల్లో రైతు అకౌంట్లోకి డబ్బులు వేస్తాం. సన్న బియ్యం కొనుగోలు 500 బోనస్తో మొదలు పెడతామని చెప్పాం. ఏం చెప్పాం? సన్న ఒడ్లు ధాన్యం పండించేటువంటి వాళ్ళని 500 బోనస్తో మొదలు పెడతామని చెప్పాం. బీఆర్ఎస్ అనుబంధ పత్రికల్లో ప్రభుత్వంపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. 19 మద్యం డిపోల్లో అన్ని రకాల బ్రాండ్ల నిల్వలు ఉన్నాయని చెప్పారు. మద్యం సేల్స్ తగ్గితే బీఆర్ఎస్ నేతలకు వచ్చిన నష్టం ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. తాగుడు పెంచాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయా అని నిలదీశారు మంత్రి జూపల్లి. సేల్స్ చూస్తే వాస్తవంగా అందుబాటులో తగ్గాలి కదా, అందుబాటులో లేకపోతే సేల్స్ తగ్గాలి కదా. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పెరిగినాయి, మరి నిల్వ లేకపోతే పెరుగుతాయి ఎందుకు? చెల్లింపులు కొన్ని ఆగినాయి, సేల్స్ తగ్గినాయి అనుకో అంటే మీరే మనమే మాట్లాడినాం కదా. తగ్గడం వల్ల నష్టం ఎవరికి? ప్రజలకు నష్టమా? పైరవీలు చేస్తే తప్ప ముడుపులు చెల్లిస్తే తప్ప పోస్టింగ్స్ రాలే. అటువంటిది మేము టోటల్గా ఫోకల్ ఉన్న వాళ్ళందరూ తీసుకుపోయి నాన్ ఫోకల్ పడేసినాం. రాష్ట్ర రైతులను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. యాసంగిలో తెలంగాణలో దొడ్డు వడ్లే పండుతాయని, పండిన సన్న వడ్లకు ఎలా బోనస్ ఇస్తారని ప్రశ్నించారు. దొడ్డు వడ్లు కొంటారో లేదో చెప్పాలని నిలదీశారు. రైతు బంధు పాక్షికంగానే ఇచ్చారని విమర్శించారు. రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయం జూన్ లోపే ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతిపై అసెంబ్లీలో మాట మార్చారని ధ్వజమెత్తారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టుగా ఉంది. పండని వడ్లకు మీరు బోనస్ ఇస్తామనుడు ఏంది? తెలంగాణలో యాసంగిలో సన్న వడ్లు పండయి, పండేటియే దొడ్డు వడ్లు. మీరు దొడ్డు వడ్లకు బోనస్ ఇయ్యము, సన్నాలకే బోనస్ ఇస్తామంటే ఇది ఎగవెట్టుడు కాక దీన్ని ఏమంటారు? నోటితో నవ్వి నొసటితో వెక్కిరించడం కాదా? ఒక రకంగా మేము వడ్లకు బోనస్ ఇయ్యమని మీరు ఎగవెట్టుడే కదా. ఇది మోసం కాదా? ఇది దగా కాదా? రైతుల నోట్లో మట్టి కొట్టడం కాదా? ఇప్పుడు వానకాలం పండే వడ్లలో ఒక 20% మాత్రం సన్నాలు పండుతాయి. యాసంగిలో దాదాపు 99% దొడ్డే పడతాయి. అంటే పండని వడ్లకు బోనస్ ఇస్తామంటడం అంటే పండే వడ్లకు ఎగబెట్టుడే కదా. పండేదే దొడ్డు వడ్లే. దేవాదాయ శాఖపై మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. ఆలయ భూములు ఆక్రమణకు గురికాకుండా చర్యలకు సిద్ధమవుతోంది సర్కార్. ఆధునిక పద్ధతిలో భూ రికార్డులను మొదలుపెట్టి దేవాదాయ భూములకు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. జియో ట్యాగింగ్, ఫెన్సింగ్, ధరణి భూమి రికార్డుల్లో నమోదు చేయనుంది ప్రభుత్వం. ఆక్రమణకు గురైన భూముల లెక్కలు తీసి తదుపరి చర్యల ప్రణాళికలతో ముందుకు వెళ్లనుంది ప్రభుత్వం. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమవుతోంది సర్కార్. ఆన్లైన్ డొనేషన్స్, సేవా కార్యక్రమాలు, టికెట్లు పొందేందుకు ప్రత్యేక పోర్టల్పై చర్చిస్తున్నారు. తెలంగాణలో కొత్తగా యూ ట్యాక్స్ పేరిట వసూళ్లు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. తాజాగా రైస్ మిల్లర్లు యూ ట్యాక్స్ పేరు మీద 500 కోట్లు వసూలు చేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చారని ఆరోపించారు.
కొత్తగా యూ ట్యాక్స్ పేరు మీద ఈ ధాన్యం అధికంగా జోకినటువంటి రైస్ మిల్లర్లు యూ ట్యాక్స్ పేరు మీద మరి మంత్రి గారికి ఎంత ఇస్తూ ఉన్నారు, అధికారులకు ఎంత ఇస్తున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నాకున్న సమాచారం ప్రకారం 500 కోట్ల రూపాయలు మొన్న చేతులు మారితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాంట్లో నుంచి 100 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్గా మొన్న ఎలక్షన్లో ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా? హైదరాబాద్ గన్ పార్క్ వద్ద ఆందోళనకు బీజేవైఎం ఇచ్చిన పిలుపు ఉద్రిక్తతలకు దారితీసింది. యువతకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ బీజేవైఎం కార్యకర్తలు నిరసనకు దిగారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించడంతో పాటు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారుల్ని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. మేడారంలో పూజారులు దేవాదాయ ధర్మాదాయ శాఖ మధ్య వివాదం చెలరేగింది. ధార్మిక భవన నిర్మాణం వల్ల మొదలైన ఈ రగడ మేడారంలో దర్శనాలు బంద్ చేసే వరకు వెళ్లింది. దేవాదాయ శాఖ అధికారుల తీరును నిరసిస్తూ ఈ నెల 29, 30 తేదీల్లో సమ్మక్క సారలమ్మ గద్దెలకు తాళాలు వేసి నిరసన చేపట్టాలని నిర్ణయించారు పూజారులు. 1993లో మేడారం జాతర భవిష్యత్తు అవసరాల కోసం వరంగల్లోని రంగంపేటలో ప్రభుత్వం 1000 గజాల స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలంలో ఏడాది క్రితం భద్రకాళి, మెట్టుగుట్ట, మేడారం జాతర నిధులతో ధార్మిక భవనాన్ని నిర్మించారు. అయితే ధార్మిక భవనాన్ని భద్రకాళి దేవస్థానం ఆధీనంలోకి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే మేడారం సమ్మక్క సారక్క దేవతలకు కేటాయించిన స్థలంతో పాటు ధార్మిక భవనాన్ని తమకు అప్పగించాలని పూజారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లా కలెక్టర్తో పాటు దేవాదాయ శాఖ అధికారులకు వినతి పత్రాలు సైతం ఇచ్చారు. వారు స్పందించకపోవడంతో ఆందోళన చేపట్టనున్నట్లుగా పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం జోగిపేట వ్యవసాయ కార్యాలయం ముందు రైతన్నలు అవస్థలు పడుతున్నారు. వ్యవసాయ కార్యాలయం అధికారులు సరైన సమయానికి రావట్లేదని, విత్తనాలు ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనుము, జీలుగు విత్తనాల కోసం రోజంతా పడిగాపులు కాసిన రైతులకు అగ్రోస్ నిర్వాహకులు స్టాక్ లేదని చెప్పడంతో ఆగ్రహించిన రైతులు ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. కాంగ్రెస్ పాలన ఆనాటి రోజులను మళ్లీ గుర్తుకు తెస్తూ విత్తనాల కోసం క్యూ లైన్లలో పాస్బుక్లంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విద్యా కేంద్రంగా విరాజిల్లుతున్న ఓరుగల్లులో అత్యంత ప్రమాదకరమైన హషీష్ మత్తుమందు కలకలం రేపింది. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే డ్రగ్స్ మాఫియా ఓరుగల్లును కేరఫ్ అడ్రస్ గా చేసుకుని డ్రగ్స్ విక్రయాలకు బరి తెగిస్తున్నారు. పోలీసులు నార్కోటిక్ అనాలిసిస్ అధికారుల జాయింట్ ఆపరేషన్లో 1 కిలో హాషిష్ మత్తుమందు పట్టుబడింది. ఇందుకు సంబంధించి ఒక స్మగ్లర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద 1 కిలో హాషిష్ మత్తుమందును స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 5 లక్షల వరకు ఉంటుందన్నారు. వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ చాక్లెట్ రూపంలో విక్రయాలు జరుపుతారని చెప్పారు. తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్లో అధిక ధర కలిగిన యాంటీబయోటిక్ టీర్బెట్ అపాయింట్మెంట్, యూపర్సిన్ అపాయింట్మెంట్ ఐపీ 2% స్వాధీనం చేసుకున్నారు. ఉత్పత్తి నిర్ణయించిన సీలింగ్ ధరతో పోల్చితే సూచించిన ఎంఆర్పీ చాలా తక్కువగా ఉందని అధికారులు గుర్తించారు. మరోవైపు నల్గొండ జిల్లా పెద్ద అడిషర్లపల్లి మండలం అజ్మాపూర్ గ్రామంలో ఆర్ఎంపీ క్లినిక్ లో అధికారులు తనిఖీలు చేశారు. 72,000 విలువ గల యాంటీబయోటిక్స్ తో 42 రకాల మెడిసిన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు బండి సైదిరెడ్డిపై కేసు నమోదు చేశారు. కంబోడియాలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. కంబోడియాలో బాధితులు పెద్ద ఎత్తున బయటకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. పాస్పోర్ట్ ఇప్పించి తమను స్వస్థలాలకు పంపాలని కోరుకుంటున్నారు. విశాఖ పోలీసుల చొరవతో భయం వీడి బయటకు వస్తున్నారు బాధితులు. ఆందోళన చేసిన భారతీయులను అరెస్ట్ చేశారు కంబోడియా పోలీసులు. నేషనల్ అప్డేట్ చూద్దాం. సొంత పార్లమెంట్ నియోజకవర్గం వారణాసిలో పర్యటించారు ప్రధాని నరేంద్ర మోదీ. నారీ శక్తి వందన్ సమ్మేళనంలో పాల్గొన్న అనంతరం సంకట్ యోచన్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 14న వారణాసి నుంచి నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ప్రధాని మోదీ నియోజకవర్గానికి రావటం ఇదే తొలిసారి.
విపక్షాల కూటమికి లోక్సభ ఎన్నికల్లో చావు దెబ్బ తప్పదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సంపన్న కుటుంబాల్లో పుట్టిన వారికి సామాన్యుల కష్టాలు అర్థం కావన్నారు. దేశ ప్రజలే తన వారసులని, వారి కోసమే రాత్రి పగలు తాను పనిచేస్తానని తెలిపారు. బీహార్లోని తూర్పు చంపారణ్, మహారాజ్గంజ్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న ప్రధాని మోదీ విపక్ష కూటమిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. क्या ऐसे कांग्रेस और उनके साथियों को, आरजेडी और उनके साथियों को आपका एक वोट भी मिलना चाहिए क्या? पूरी ताकत से बताइए, एक वोट भी मिलना चाहिए क्या? एक वोट भी मिलना चाहिए क्या? अरे वोट तो छोड़ो, इनको सजा होनी चाहिए कि नहीं होनी चाहिए? इस बार चुनाव में एनडीए के पार्टियों का बटन दबाकर ऐसी सजा दो सब पोलिंग बूथ में साफ हो जाए. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ పై విచారణ ముగిసింది. ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకునే అంశంపై తీర్పును రిజర్వ్ చేసింది స్పెషల్ కోర్టు. మే 29న ఆ అంశంపై తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. 8000 పేజీలతో ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. కవిత సహా 5 నిందితులపై 6వ ఛార్జ్ షీట్ చేసింది. దీంతో ఒక్కో నిందితుడిపై విడివిడిగా అభియోగాలను పరిశీలించనుంది కోర్టు. హవాలా మార్గంలో ఎవరెవరూ అక్రమ సొమ్మును తరలించారనే వివరాలను న్యాయస్థానానికి అందజేసింది ఈడీ. ఇండియా హెడ్ న్యూస్ ఉద్యోగి అరవింద్ సింగ్ కేసులో సూత్రధారి అంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. బోయిన్పల్లి అభిషేక్ పాత్ర కూడా ఉన్నట్లుగా నిర్ధారణకు వచ్చారు. అలాగే ముత్తా గౌతమ్ స్టేట్మెంట్ పై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లుగా ఈడీ తెలిపింది. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 31 వరకు పొడిగించింది ఢిల్లీ హైకోర్టు. లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ, సిబిఐ దాఖలు చేసిన మనీ లాండరింగ్, అవినీతి కేసులో రిమాండ్ను పొడిగిస్తూ తీర్పును వెల్లడించింది. ఈ నెల 30న అభియోగాలు నమోదు చేయనుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రివార్డ్స్ పేరిట ఈ మధ్య వాట్సాప్ సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి. కొందరికి సాధారణ ఎస్ఎంఎస్ల రూపంలోనూ మోసపూరిత లింకులు వస్తున్నాయి. వాటిపై క్లిక్ చేసి పలువురు నష్టపోయిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎస్బీఐ తమ కస్టమర్స్ ను అప్రమత్తం చేసింది. వాట్సాప్ లో వచ్చే ఎస్బీఐ ఎస్ఎంఎస్లను నమ్మకండంటూ హెచ్చరికలు జారీ చేసింది. రివార్డు పేరుతో సైబర్ నేరగాళ్ల బారిన పడొద్దంటూ ఎస్బీఐ చెబుతోంది. ఎస్బీఐ యోనో పేరిట లింకులను జత చేసి మీ ఖాతాలో డబ్బులు గుంజేస్తున్నారని అప్రమత్తంగా ఉండాలని ఎస్బీఐ అంటోంది. దేశవ్యాప్తంగా ఉన్న టాప్ బిజినెస్ స్కూళ్లలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తిరిగి తన తొలి స్థానాన్ని దక్కించుకుంది. దేశీయంగా ఉన్న బిజినెస్ స్కూళ్లలో తొలి స్థానంతో పాటు ఆసియా వ్యాప్తంగా ఉన్న స్కూళ్లలో 2వ స్థానం లభించింది. ఫైనాన్షియల్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కస్టమ్ ర్యాంకింగ్ 2024 విడుదల చేసిన జాబితాలో ఈ విషయాన్ని వెల్లడించింది. 2వ స్థానం ఎమ్లియన్ బిజినెస్ స్కూల్ కు లభించింది. ఆ తర్వాతి స్థానాల్లో ఆర్క్ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు, ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం ఇండోర్లు ఉన్నాయి. అంతర్జాతీయ బిజినెస్ స్కూల్స్ లోనూ ఐఎస్బి సత్తా చాటింది. గడిచిన సంవత్సరంలో 29వ స్థానంలో ఉన్న ఐఎస్బి ర్యాంక్ ఈసారికి గాను 3 స్థానాలు ఎగబాపి 26వ స్థానానికి చేరుకుంది. దేశీయ స్టాక్ మార్కెట్స్ ఒడిదుడుకుల మధ్య స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 52 పాయింట్స్ నష్టంతో 73,953 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ మాత్రం 27 పాయింట్ల లాభంతో 22,529 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక సెక్టార్ సూచీలో యుటిలిటీ సూచీలో 1.99%, క్యాపిటల్ గూడ్స్ సూచీలో 0.84%, మెటల్ సూచీలో 4.08%, పవర్ సూచీలో 1.96% లాభపడ్డాయి. ఇక ఏడాదిలో 2వసారి యాపిల్ ఫోన్లపైన భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. లేటెస్ట్ మోడళ్లపైన కూడా భారీ డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలియజేసింది. అమెరికా, భారత్ తరహాలోనే యాపిల్కు చైనా అతిపెద్ద మార్కెట్. ప్రపంచ మార్కెట్లో శాంసంగ్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న ఆ సంస్థకు చైనాలో మాత్రం హువావే సవాల్ విసురుతోంది. తన అమ్మకాలు పెంచుకుంటూ యాపిల్ మార్కెట్కు గండి పెడుతోంది. ఇదే ఇప్పుడు యాపిల్ని కలవర పెడుతోంది. ఇందులో భాగంగా మే 28 వరకు యాపిల్ తన అధికారిక స్టోర్లో భారీ డిస్కౌంట్స్ ను ప్రకటించింది. గరిష్టంగా 27,000 వరకు ఒక్కో మోడల్ను బట్టి ధర తగ్గిస్తున్నట్లుగా యాపిల్ తెలిపింది.
ఇక వెదర్ అప్డేట్స్ చూద్దాం. రానున్న 24 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వాయుగుండం క్రమంగా బలపడుతూ ఈశాన్య దిశగా కదిలే ఛాన్స్ ఉందన్నారు. ప్రస్తుతం తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 5 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వర్షం లేని చోట ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉంటాయని అధికారులు తెలిపారు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.